కమిటీ కొరల్ మూవీ హిట్ తర్వాత మరోసారి నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్గా, సంగీత్ శోభన్ హీరోగా రాకాస అనే మూవీ మానసా శర్మ డైరెక్షన్లో రీసెంట్గా రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. కథ ఏంటంటే, వీరబాబు తను ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికా నుంచి ఊరికి వస్తాడు. అయితే అప్పటి వరకు ఫోన్ కాల్స్లో కవ్విస్తూ ముద్దుగా మాట్లాడిన అమ్మాయి మరొకరితో పెళ్లిపేటల మీదకు ఎక్కేందుకు రెడీ అవుతుంది. ఆ విషయం తెలిసిన వీరు ఎలాగైనా ఆ పెళ్లిని ఆపాలని మనోడు ఫ్రెండ్ అయిన బాలుతో రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఆ మూమెంట్లో తన క్లాస్మేట్ అయిన సుబ్బలక్ష్మిని కలుస్తాడు. సెంటర్ ఫ్రెష్ మూమెంట్ ఫ్రెష్ అన్నట్టు మనోడు సుబ్బలక్ష్మిని తగులుకుంటాడు. అయితే ఆ ఊర్లో రాకాస అని కోట ఉంది. అక్కడ నరబలి జరుగుతుంది. అయితే ప్రతిసారి ఆ ఊర్లో ఒకరి పేరుని సెలెక్ట్ చేసుకుని కోటలోకి పంపుతారు. ఆ టైంలో మన హీరో ఎందుకని కోటలోకి వెళ్ళాడు, వీరుని కాపాడటానికి బాలు అండ్ సుబ్బలక్ష్మి ఏం చేశారు అనేది తెరపై చూడాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా చూడండి. మూవీ ఎలా ఉందంటే, ఒక కోట, అందులో భీకరమైన బ్రహ్మరాక్షసి అనగానే మనం చిన్నప్పుడు వినే హర్రర్ స్టోరీస్ లానే ఉంది. కానీ హర్రర్ ఎఫెక్ట్స్ కోసం అయితే వెళ్ళకండి, డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ కన్నా ఫ్యాంటసీ పైన ఎక్కువగా ఫోకస్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా అలా జాలీగా పోతుంది. సెకండ్ హాఫ్ నుంచే అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. సంగీత్ శోభన్ హంగామా ఎప్పట్లానే హుషారుగా చేశారు. గెటప్ సీను, వెన్నెల కిషోర్ చేసే అల్లరి కామెడీ అక్కడక్కడ నవ్వు పుట్టిస్తుంది. ఇంకా హీరోయిన్ నయన్ సారిక తన అందంతో పాటు అల్లరితో కవ్విస్తుంది. ఓవరాల్గా ఈ సమ్మర్కి పెద్దలే కాదు, పిల్లలు కూడా జాలీగా సరదాగా నవ్వుకోవడానికి బాగుంది.